హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిల్టౌన్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ మీ ముందరికి తెచ్చేసాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూర చాలా హెల్తీ కదా. ఈ రెసిపీ పాలకూర పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తూ నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను పలావ్ కోసం 2 కట్టల పాలకూరని తీసుకొని మంచిగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లిపాయలు, ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా మొత్తం వాడుకోవచ్చు. నెయ్యి వేయడం వలన టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలి. షాజీరా, లవంగం చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి. పాలకూర పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆయిల్ బయటికి తేలే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ బయటికి తేలే వరకు వేపుకోవాలి. పాలకూర మనం ఎంత మంచిగా వేపుకుంటే పులావ్ అనేది మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో మనము ఎసర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ తప్పకుండా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ కొంచెం మరిగే వరకు ఆగాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టైంలో మనము ఒకసారి ఉప్పుని చూసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఈ టైంలోనే వేసేసుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా రైస్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, చూసారు కదా, చాలా టేస్టీగా పాలకూర పలావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా రైస్ కూడా ఎంత చక్కగా ఉడికిందో. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా హెల్తీ ఫుడ్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.